హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు బిగ్ బాస్ గుసగుసలు. మనం చెప్పిన విధంగానే అతి చేసిన అభయ్ బిగ్ బాస్ హౌస్లోంచి బయటికి వెళ్ళిపోయాడు. ఇక 4వ వారం నామినేషన్ విషయానికి వస్తే మొత్తం మిగిలింది 11 మంది కుటుంబ సభ్యులు, 11 మంది హౌస్ మేట్స్. 11 అనగానే నవ్వొచ్చింది. 11కి 2024కి చాలా అవినాభావ సంబంధం ఉంది. ఓకే, సో 11 మందిలో టోటల్ 7 మంది నామినేట్ చేయబడ్డారు. దాంట్లో నుంచి 6గురు నామినేషన్స్లోకి వెళ్ళి డేంజర్ జోన్లోకి వెళ్ళడం జరిగింది. ఇది ఏంటి ఇలా జరిగింది, ఇంకొకళ్ళు ఎలా సేవ్ అయ్యారు, అవన్నీ మాట్లాడుకుందాం. ముందుగా ఎవరిని నామినేట్ చేశారు, నామినేషన్ ప్రక్రియ ఎలా జరిగింది తెలుసుకుందాం. మన ప్రీవియస్ సీజన్స్లో జరిగిన విధంగానే మొహం మీద ఫోమ్ స్ప్రే చేసి నామినేషన్స్ ప్రక్రియ మొదలు పెట్టాలి. ఎవరైతే నామినేషన్ చేయాలనుకుంటున్నారో ఆ హౌస్మేట్ నామినేషన్ చేయాలనుకున్న వాళ్ళ మొహం మీద స్ప్రే చేసి నామినేట్ చేయాలి. సో ఈ విధంగా మొత్తం 11 మంది ఉన్నారు. 11 మందిలో 10 మంది నామినేషన్స్ చేశారు. ఒక్కొక్కళ్ళు ఇద్దరు చొప్పున నామినేట్ చేశారు. సో దీంట్లో మేజర్గా నామినేట్ అయిన ఎక్కువ ఓట్లు పడ్డది ఇద్దరికి, అది కూడా చెప్తాను చూడండి. సీత వచ్చేసి ప్రేరణను మణికంఠను నామినేట్ చేసేది. నెక్స్ట్ ప్రేరణ వచ్చేసి మణికంఠను నైనికాను నామినేట్ చేసింది. యష్మి గౌడ వచ్చేసి మణికంఠను సోనియాను నామినేట్ చేసింది. నైనిక వచ్చి మళ్ళీ మణికంఠను ఆదిత్యను నామినేట్ చేసింది. పృథ్వీ వచ్చేసి నబీల్ని మణికంఠను నామినేట్ చేయడం జరిగింది. ఈ విధంగా అందరికన్నా హైయెస్ట్ ఓట్స్ 5 ఓట్లు మణికంఠకు పడ్డాయి. తర్వాత ఆదిత్య వచ్చి పృథ్వీని సోనియాని నామినేట్ చేయడం జరిగింది. నెక్స్ట్ విష్ణుప్రియ ప్రేరణను ఆదిత్యను నామినేట్ చేసింది. అలాగే మణికంఠ పృథ్వీని ఆదిత్యాన్ని నామినేట్ చేశాడు. నెక్స్ట్ నబీల్ వచ్చేసి పృథ్వీని సోనియాని నామినేట్ చేయడం జరిగింది. ఆ తర్వాత లాస్ట్ సోనియా వచ్చేసి నబీల్ని ఆదిత్యాన్ని నామినేట్ చేశారు. ఈ విధంగా 10 మంది హౌస్మేట్స్ ఒక్కొక్కరు ఇద్దరిద్దరు చొప్పున నామినేషన్ చేయడం జరిగింది. వీటిలో అందరికన్నా ఎక్కువ ఓట్లు పడింది మణికంఠకి. నెక్స్ట్ ప్లేస్లో ఉన్నది మాత్రం ఆదిత్యకు 4 ఓట్లు పడ్డాయి. ఈ ఓట్ల ప్రక్రియలో అందరికన్నా తక్కువ ఓట్లు 2 చొప్పున పడింది మాత్రం నబీల్కి ప్రేరణకు, ఇద్దరికి చెరో 2 ఓట్లు పడ్డాయి. అదేవిధంగా 3 ఓట్లు పృథ్వీకి సోనియాకి 3 చొప్పున 3 ఓట్లు పడ్డాయి. సో ఈ ప్రక్రియలో మొత్తం 7గురు నామినేషన్లోకి వెళ్ళిపోయారు. దాని తర్వాత బిగ్ బాస్ హౌస్ చీఫ్ అయినటువంటి నిఖిల్కి ఒక పవర్ ఇచ్చాడు. ఏంటంటే 7 మందిలోంచి ఒకరిని సేవ్ చేసే అవకాశం. అందరూ ఎక్స్పెక్ట్ చేసింది ఏంటంటే ఈసారి నామినేషన్లోంచి కూడా సోనియాని సేవ్ చేస్తాడు అని అందరూ అనుకున్నారు. కాకపోతే ఈరోజు సండే ఎపిసోడ్లో సోనియా హార్ట్ బ్రేక్ చేసి ఇచ్చాడు. సెకండ్, ఈ సేవింగ్ ప్రక్రియలో కూడా సోనియాను సపోర్ట్ చేయలేదు. ఈ సేవింగ్ దాంట్లో నైనికాను సపోర్ట్ చేసి నైనికాను గట్టెక్కిచ్చాడు బయటికి. డేంజర్ జోన్లోంచి నామినేషన్స్లోంచి బయటికి తీసుకురావడం జరిగింది. సో నైనిక డిజర్వ్డ్ క్యాండిడేట్, చాలా బాగా ఆడింది. సో డిజర్వ్డ్ క్యాండిడేటు కాబట్టి ఈ వీక్ నిఖిల్ తీసుకున్న నిర్ణయం సరైంది అని ప్రేక్షకులు భావిస్తారు. సో ఈ విధంగా మొత్తం 11 మంది హౌస్మేట్స్లో 7 మంది నామినేషన్ చేయబడ్డారు. 7 మందిలోంచి 6గురు డేంజర్ జోన్లోకి నామినేషన్స్లోకి వెళ్ళిపోయారు. బిగ్ బాస్ ఆదేశాలతో నిఖిల్ నైనికాను సేవ్ చేయడం జరిగింది. దీంట్లో ఒక్క ఓటు కూడా పడని హౌస్మేట్ ఎవరయ్యా అంటే మన విష్ణుప్రియని ఈ వారం ఎవ్వరూ నామినేట్ చేయలేదు కాబట్టి ఆవిడ నామినేషన్స్లోకి వెళ్ళలేదు. అలాగే వచ్చే వారం బిగ్ బాస్ హౌస్లోకి వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ ఉండే అవకాశాలు చాలా మెండుగా ఉన్నాయి. డబల్ ఎలిమినేషన్ కూడా జరిగే ఛాన్సెస్ ఉన్నాయి. కాకపోతే పక్కా సమాచారం వచ్చిన తర్వాతనే మీకు కన్ఫర్మేషన్ ఇస్తాం. ముందుగా డబల్ ఎలిమినేషన్ జరిగింది మిగతా వాళ్ళలాగా డబల్ ఎలిమినేషను, పాత హౌస్మేట్స్ 10 మంది వచ్చేస్తున్నారు, 8 మంది వచ్చేస్తున్నారు, పాత వాళ్ళకి కొత్త వాళ్ళకి పోటీ, అలాంటిది ముందుగా అలాంటివి జరుగుతూ ఉన్నాయి బ్యాక్గ్రౌండ్లో. కాకపోతే కరెక్ట్ ఇన్ఫర్మేషన్ వచ్చినాక, కరెక్ట్ మాకు ప్రిడిక్షన్ తెలిసిన ఆ తర్వాతనే మీకు ఆ సమాచారం మేము ఇస్తాం. సో ఇలాంటి మరిన్ని మంచి అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి బిగ్ బాస్ గుసగుసలు. అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ ఎవర్ ఫ్లిక్స్ యూట్యూబ్ ఛానల్. జై హింద్.